మరి నిజామాబాద్ కేంద్రంగా మన బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ప్రకటించి ఈరోజు ఆ పసుపు బోర్డుకు తొలి చైర్మన్గా మన ప్రాంతవాసి పల్లె గంగారెడ్డి గారిని నియమించినందుకు చాలా సంతోషకరం. ఈ సంతోష సమయంలో మరి నరేంద్ర మోడీ గారికి మన అరవింద్ అన్న గారికి వారికి పాలాభిషేకం చేస్తూ ఈరోజు జక్రంపల్లి మండల బీజేపీ కమిటీ ఈరోజు పాలాభిషేకం చేసి అభినందనలు తెలియజేసింది. మరి ఇంతటి ఎన్నో సంవత్సరాల ఈ పోరాటం ఈరోజు ఆ కళ ఎందరో రైతుల పోరాట ఫలితంగా వచ్చింది. అలాగే మన ధర్మపురి అరవింద్ అన్న గారు పట్టు వదలని విక్రమార్కుల్లా సాధించాడు. ఎందరో మహారాష్ట్ర నాయకులు కూడా అడ్డుపడినా కానీ పసుపు బోర్డు మా నిజామాబాద్ ప్రాంతంలోనే రావాలని చెప్పేసి పట్టుదలతో పోరాడి ఢిల్లీలో కూర్చుండి పోరాడి ఈరోజు నిజామాబాద్ ప్రాంతంలో పసుపు బోర్డు రావడానికి కృషి చేశాడు. దీనివల్ల ఎన్నో ఏళ్ళుగా పాపం పసుపు పంట పండించి గిట్టుబాటు ధర రాక కన్నీళ్లతో మార్కెట్కు వెనుదిరిగి వచ్చిన పసుపు రైతులు ఈరోజు మన దగ్గర పసుపు బోర్డు ఏర్పాటు కావడం వల్ల పసుపుకు సంబంధించిన ఫ్యాక్టరీలు ఇవి ఇక్కడ స్థాపించే అవకాశం ఉన్నది. కావున పసుపు రైతులకు మంచి ధర పలికి మంచి గొప్ప స్థాయిలో రైతులు వెళ్తారని చెప్పేసి అటువంటి మంచి అవకాశాన్ని మా నరేంద్ర మోడీ గారు మాకు కల్పించినందుకు వారికి మా జక్రంపల్లి మండల బీజేపీ కమిటీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ జక్రంపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కన్నేపల్లి ప్రసాద్ మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈరోజు జరిగిన కార్యక్రమం ఏమిటంటే గత 3 దశాబ్దాలుగా సుమారు 30 సంవత్సరాలుగా కొట్లాడుతున్నటువంటి పసుపు బోర్డును స్థానిక ఎంపీ అరవింద్ గారు కృషి పట్టుదలతో ఒక ఉడుం పట్టుబట్టి కేంద్రాన్ని ఒప్పించి భారతదేశంలో ఉన్నటువంటి 20 రాష్ట్రాల్లో పసుపు పండే పసుపు రైతులకు సంక్రాంతి రోజు శుభం, పసుపు అంటేనే శుభం. అట్లాంటి పసుపు బోర్డుని ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి మరియు మన ప్రాంత రైతు సీనియర్ రాజకీయవేత్త 35 సంవత్సరాల బీజేపీ పార్టీలో ఉండి అనునిత్యం పార్టీ కోసం కృషి చేసినటువంటి ఒక రైతు నాయకుడు అంకాపూర్ గ్రామం చెందిన పల్లె గంగారెడ్డి గారిని పసుపు బోర్డు చైర్మన్ చేయడం కూడా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి కర్మ కర్త క్రియ అన్నీ ఈ క్రెడిట్ టోటల్ క్రెడిట్ గోస్ టు ఏదైనా ఘనత దక్కిందంటే కేవలం ఎంపీ అరవింద్ గారికి దక్కుతుంది. ఆయన లాబింగ్ చేసి సోదరుడు అన్నట్టు నిన్న మొన్నదాకా కొంచెం భయం ఉండే, అది మహారాష్ట్ర నాందేడ్కి వస్తుందో హైదరాబాద్కి వస్తుందో అని భయం ఉండే, దాన్ని కూడా పటాపంచలు చేసిన కేంద్ర మంత్రి నిమ్స్ ఎంఎస్ఎంఈ పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ నిజామాబాద్ జిల్లా నిఖిల్ సాయి హోటల్లో నిన్న పసుపు బోర్డును అధికారికంగా ప్రకటించడం నిజంగా పసుపు రైతుల అదృష్టంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పసుపు రైతులందరూ పసుపు దేశంకి ఎట్లా శుభమో పసుపు రైతులందరూ కూడా ఈ పసుపు బోర్డు శుభమని చెప్పి నిజంగా ఈరోజు ఈ పాలాభిషేకం చేయడానికి మా అదృష్టంగా భావిస్తూ రానున్న కాలంలో ఎంపీ అరవింద్ గారు కానీ పల్లె గంగారెడ్డి గారు కానీ ఇంకా పసుపు రైతు పట్ల శ్రద్ధ వహించి వారికి మంచి భవిష్యత్తు కల్పని చెప్పి ఈ నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా తరఫున కూడా వారికి ప్రత్యేకంగా సూచిస్తూ